అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి మినీ అప్డేట్ ఎపిసోడ్ 11. నాకు కొంచెం హాస్పిటల్లో పని ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఈ వీక్ నుండి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. అమరావతికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అప్డేట్స్ ఏంటంటే, నార్మల్ పోస్టర్ అనే సంస్థ ప్రఖ్యాత లండన్కి సంబంధించిన సంస్థ అనమాట. గతంలో మన అమరావతిలోని ఐకానిక్ బిల్డింగ్స్కి డిజైన్ చేసిన సంస్థ అనమాట. వాళ్ళే మళ్ళీ ఓకే అయ్యారు. గతంలో నేను మీకు మినీ అప్డేట్లో చెప్పాను కదా, నార్మల్ పోస్టర్ అనే సంస్థ ప్రీ బిడ్ మీటింగ్ వచ్చిందని చెప్పి వాళ్ళేమో బిడ్ వేసి వాళ్ళే టెండర్ దక్కించుకున్నారనమాట. వాళ్ళు దక్కించుకోవడం వల్ల ఏంటంటే, అమరావతికి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ ఐకానిక్ బిల్డింగ్స్ వాళ్ళే డిజైన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంటీరియర్ పరంగా వాళ్ళే డిజైన్ చేస్తారు. దాని పరంగా అమరావతిలో ఈ వర్క్స్ అన్ని చాలా స్పీడ్గా జరిగే అవకాశం ఉంది. ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఏంటంటే, హైకోర్టు బిల్డింగ్ కానీ, అసెంబ్లీ బిల్డింగ్ కానీ, సెక్రటేరియట్ టవర్స్, ఈ వాటికైతే మళ్ళీ వాళ్ళే ఓకే అయ్యారు. వాళ్ళే మళ్ళీ డిజైన్ చేస్తారనమాట. ఇది చాలా మంచి విషయం. అలాగే మన అమరావతికి 16,000 కోట్లు రుణం అయితే రాబోతుంది. హుడ్కో నుండి 11,000 కోట్లు, అలాగే జర్మన్కి సంబంధించిన బ్యాంకు నుండి, కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుండి 5,000 కోట్లు, మొత్తం 16,000 కోట్లు ఇంకో 15 నుండి 20 రోజుల్లో ఓకే అవబోతుంది ఆ రుణం కూడా. అలాగే ఇంకేంటంటే, అమరావతికి సంబంధించిన పనులు అయితే డిసెంబర్ 15 నుండి స్టార్ట్ చేయబోతున్నారు. ఆ పనులు కూడా ఏంటంటే, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఇంకా ఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అవి దాదాపు 90% వరకు పనులు కంప్లీట్ అయిపోయినాయి. అవి 15వ తారీఖు నుండి స్టార్ట్ చేసి 6 నెలలు టార్గెట్లో కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. 15 నుండి అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే ఇంకా జడ్జెస్ బంగ్లాస్ కానీ, ఇంకా మంత్రుల బంగ్లాస్ కానీ, ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ కానీ, ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, అలాగే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్, వీటికి సంబంధించిన పనులు కూడా 15 నుండి స్టార్ట్ అయ్యి 9 నెలల కాలంలో కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. అలాగే ఇంకా అయితే ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఐకానిక్ బిల్డింగ్స్కి సంబంధించిన పనులేమో జనవరి 1 నుండి స్టార్ట్ చేస్తున్నారు. అది హైకోర్టును, ఇంకా సెక్రటేరియట్ 5 టవర్లు ఉన్నాయి కదా, ఆ 5 టవర్లకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా అసెంబ్లీ టవర్ వచ్చేసి జనవరి 30 నుండి అయితే స్టార్ట్ చేద్దాం అని అయితే అనుకుంటున్నారు. ఇవన్నీ డెడ్ లైన్లు అనమాట. ఈ బిల్డింగ్స్ కూడా మొత్తం 30 నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇంకా ఫ్యూచర్లో మన అమరావతి అయితే ప్రపంచంలో 5 నగరాల్లో మన అమరావతిని కూడా చూడబోతున్నాం. ఇదన్నమాట అప్డేట్. ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.